మీ లోకల్ తిరుపతిని టాపిక్ రావడం వల్ల మీ క్వశ్చన్ అది ఏంటంటే సార్, ఇది గ్రేటర్ తిరుపతి కింద ఏమన్నా చేస్తున్నారని చెప్తున్నారు సార్. అది ఎట్లాంటి బెనిఫిట్స్ వస్తాయి? ఇప్పుడు తిరుమలకు వచ్చే వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఎట్లా ఉంటుంది సార్? తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు జరిగే కౌన్సిల్ సమావేశంలో చర్చ జరగబోతోంది. బహుశా నేను అనుకుంటున్నాను ఇది రాజశేఖర రెడ్డి గారి యొక్క దృష్టి, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన పునాది. అలాంటి దాన్ని ఇంతకాలం పాటు జరగలేదు. ఆయన చనిపోయిన తర్వాత అది చర్చ జరగలేదు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనకి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్గా ఉన్నారు డాక్టర్ శిరీష్ గారు. తెలుగుదేశం పార్టీ ప్రజెంట్ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి గారే ఈ ఆదేశాలు ఇచ్చున్నారు కాబట్టి, గ్రేటర్ తిరుపతి చేయాలని ఆలోచన తీసుకొచ్చారు కాబట్టి, వైఎస్ఆర్ గారి ఆలోచన ప్రస్తుత ప్రభుత్వం ముందుకు రావడం, ఈ నగర మేయర్గా డాక్టర్ శిరీష్ గారు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ ఉన్నారు కాబట్టి, వారు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, దూరదృష్టి కలిగిన వ్యక్తి కాబట్టి, వారి నాయకత్వంలో కౌన్సిల్ సమావేశం కూడా దీన్ని అంగీకరిస్తుందని, ప్రభుత్వానికి సానుకూలంగా ముందుకు తీసుకెళ్తుందని, మరింత ప్రతిపాదనతో ముందుకు రావస్తుందని నేను ఆశిస్తున్నాను, జరగాలని కోరుకుంటున్నాను. తిరుపతి వ్యక్తి కూడా. 2, ప్రధానంగా తిరుపతి గ్రేటర్ అయితే, ఏ పట్టణమైనా గ్రేటర్ అయితే ఆ పట్టణానికి అభివృద్ధికి ఉపయోగపడుతుంది. బట్ తిరుపతి, నాట్ ఓన్లీ తిరుపతి అభివృద్ధి, ఈ దేశానికి కూడా అది ఒక వరం అవుతుంది. తిరుపతి నగరం కానీ గ్రేటర్గా వేసి దాని విస్తృత హైదరాబాద్ లాగా దీని ఒక విజన్తో కానీ రూపొందిస్తే మరో హైదరాబాద్ లాగా మారుతుంది. ఈ దేశానికి ఒక అసెట్గా తిరుపతి మారుతుంది. రీజన్ ఏంటంటే, తిరుపతి అనేది బెంగళూరుకి, చెన్నైకి చాలా అత్యంత సమీపంలో ఉంది. బెంగళూరు, చెన్నైలో ఇప్పటికే నగరం కంజెస్టెడ్గా మారిపోయింది. చెన్నైలో అయితే వరదలు వచ్చినప్పుడు అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా డేటా సెంటర్స్ కావచ్చు, ఐటీ రిలేటెడ్ కంపెనీలు కావచ్చు, డిజాస్టర్ మేనేజ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి డిపార్ట్మెంట్లు, వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో అవి అతలాకుతలం అవుతున్నాయి ఈ వరదలు లాంటి వచ్చినప్పుడు. బెంగళూరులో కంజెస్టెడ్ అవుతా ఉంది. ఇప్పుడు చెన్నై తమిళనాడు వాళ్ళు ఏం చేస్తున్నారు, చెన్నైలో ఈ వాతావరణం ఉంది కాబట్టి కొత్త సిటీల వైపు వెళ్ళిపోతున్నారు. ఆ వచ్చే అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. చెన్నైనే పెట్టుకుంటే డిస్టర్బ్ అవుతుందని వచ్చే అవకాశాలు కోల్పోతామని బెంగళూరులో కూడా ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రయత్నం చేసి వాళ్ళు సక్సెస్ అయ్యే లోపలే కానీ తిరుపతి కానీ మహానగరంగా విస్తరించి చేయగలిగితే ఆ అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. అటు బెంగళూరు, చెన్నై మహానగరం పెద్ద నగరాలుగా ఉన్నాయో వాటిలో కంజెస్టెడ్ కారణంగా వచ్చినటువంటి అదనపు అవకాశాలని అద్భుతంగా ఉపయోగించుకుంటుంది తిరుపతి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీ సిటీ, చిత్తూరు జిల్లాలో మా తిరుపతికి సమీపంలో ఉంటుంది. అది రాజశేఖర రెడ్డి గారి సృష్టి. చెన్నైకి అత్యంత సమీపంలో ఉండడం వల్ల ఇప్పటికే 50 నుంచి 1,00,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి వచ్చేసింది. ఎందుకంటే చెన్నైకి చాలా సమీపంలో ఉంటుంది, దాదాపు 1 అవర్ జర్నీలో ఉంటుంది. అట్లాంటి తిరుపతి కూడా ఉండింది అనుకోండి, అవకాశాలు అందిపోతుంది. అదే శ్రీ సిటీ కానీ రాజశేఖర రెడ్డి గారి రూపొందించుకున్నా అంటే ఈరోజు అన్ని వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వచ్చిండేది కాదు. కాబట్టి మనం కేవలం తిరుపతి ఉంటే కుదరదు, తిరుపతిని విస్తరించాలి. కాబట్టి తిరుపతిని రేపు జరిగే కౌన్సిల్ సమావేశంలో ఖచ్చితంగా తిరుపతిలో ఇప్పుడు వాళ్ళకి తిరుపతి రూరల్ మండలం, చంద్రగిరి మండలం, పార్షియల్గా రేణిగుంట్ల మండలంలో కలుపుతున్నారు. అట్లా కాకుండా దాన్ని ఇంకొంచెం విస్తరించి తిరుపతి నుంచి వడమేట మన అంజేరమ్మ ఖానం ఏదైతే తిరుపతి రేణిగుంట రోడ్డుకు అవుతుందో ఆడి వరకు, ఇటు తిరుపతి నుంచి కళ్యాణి డ్యామ్ వరకు, బాక్రాపేట అడవుల వరకు, ఇటు ఏర్పేడు వరకు, ఇటు తిరుపతి ఈ రూట్లో కానీ తిరుపతిని అభివృద్ధి చేయగలిగితే ఆ విస్తరణ అంటే నేను ఎందుకు చెప్పాను, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ రాజశేఖర రెడ్డి గారు వ్యాస్ట్ డెవలప్మెంట్ చేశాడు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత ఇంకా విస్తరిస్తామని ఏమి ఇబ్బంది రావట్లేదు. ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఇట్లా నేను చెప్పిన ఏరియాలనేది కలుపుతా ఒక ఔటర్ రింగ్ రోడ్ లాగా తీసుకొని ఇప్పుడే చేయగలిగితే ప్రభుత్వ భూమి ఉంటుంది, తక్కువ రేటుకు ఉంటుంది కాబట్టి చేయొచ్చు. కానీ నగరం విస్తరించే కొద్దిగా రోడ్లు విస్తరించాలంటే ఇంపాసిబుల్. ఇప్పుడు తిరుపతి చాలా కంజెస్టెడ్గా ఉంది. అవకాశాలు ఉన్నాయి. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దేవుడు ఉన్నాడు. అన్నిటికన్నా మించి 100 ఏళ్ల చరిత్రలో తిరుపతిలో ఎలాంటి భూకంపాలు కానీ వరద వ్యవస్థలు కానీ రాలేదు. వరదలు వచ్చినప్పుడు 2 రోజులు ఇబ్బంది ఉంటుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది. మంచి వాతావరణం ఉంది. మరో హైదరాబాద్ అవుతుంది తిరుపతి కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే. కాబట్టి దీని చేయలేదు. అన్నిటికన్నా మించి నేను చెప్తున్నటువంటి ఈ సరౌండింగ్ అంతా కలపగలిగితే కనీసం 2 లక్షల ప్రభుత్వ భూమి ఉంది, ఎకరాల భూమి ఉంది, మంచి అడవులు ఉన్నాయి, అవసరమైతే డిఫారెస్టేషన్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు ఉంది. అన్నిటికన్నా మించి రాయలసీమకు ఇది ఒక వరం అవుతుంది. ఒక మహానగరం ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధికి ఉపయోగపడుతుంది, రాయలసీమకు మంచి అవకాశాలుగా మారుతాయి. అన్నిటికన్నా మించి శ్రీకృష్ణ కమిషన్ విభజన సమయంలో కమిషన్ వేస్తే రాయలసీమలో చెప్పుకోవడానికి ఒక నగరం లేదు అంటాడు. ఉన్న పట్టణాలు కూడా గ్రామీణ వాతావరణం స్థాయి దాటిన పట్టణాలు అంటాడు. అందుకని ఖచ్చితంగా రాయలసీమ అభివృద్ధి రీత్యా, తిరుపతి అభివృద్ధి రీత్యా, రాష్ట్ర దేశ ప్రయోజనాల రీత్యా కూడా
ఖచ్చితంగా మరో విశాఖ, మరో హైదరాబాద్ గల శక్తి, అవకాశాలు తిరుపతికి ఉన్నాయి. తొందరగా కానీ ఈ డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళకపోతే ఖచ్చితంగా ఆ అవకాశాలను కోల్పోయే అవకాశం ఉందనేది కూడా మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం.